జైభీంలు కొత్తలో ఉన్నట్టున్నారు, పరిచయం చేసుకుంటా. నా పేరు డాక్టర్ గడ్డం శ్రీనివాస్. బాటనీలో ఇక్కడే పిహెచ్డి డాక్టరేట్ కంప్లీట్ చేయడం జరిగింది. మా ఊరు వచ్చేసి కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, పెద్దమరూరు విలేజ్. ప్రజెంట్గా ఇక్కడ ఇంతకుముందే భాస్కర్ అన్న, నేను, కుమార్ అన్న తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చినాక ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ పెట్టాలి అన్నటువంటి సందర్భంలో ప్రతి కులానికి ఒక అస్తిత్వము, ఆత్మగౌరవం అనేటువంటి ఉద్యమం ఆ పునాదులుగా చేసుకుని ఆర్గనైజేషన్ ఉండాల్సిందే. విద్యార్థులకు అనేటువంటి కుల సంఘాలు చాలా నడుస్తూనే ఉన్నాయి, అప్పటికి కూడా ఇప్పటికి కూడా. కానీ మరి ఉద్యమంలో క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు జనరల్గా పనిచేసేటువంటి కులము మాల కులమే. అది అందరికీ తెలిసిందే, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కుల తత్వంతో కాకుండా కుల స్పృహతో పనిచేసేటువంటి స్వభావం కలిగినటువంటి కమ్యూనిటీ వ్యక్తులుగా అనుకోకుండా ఆయా కులాలలో అందరూ పుడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. కానీ మరి మాల కులానికి ఒక అస్తిత్వం, ఒక వృత్తి, గుర్తింపు అనేది జనరల్గా మనకు కుల వృత్తులు లేకపోవడం కూడా రకరకాలది చరిత్రలో పరిణామ క్రమంలో మనం చూసినాం, నడుస్తూనే ఉంది. అన్ని కులాలకు వృత్తులు ఉండడం, ఆర్థిక వనరులు అందడం, వాళ్ళకు అవునన్నా కాదన్నా సమాజంలో ఇంతో అంతో ఆర్థిక వనరులు అందడం వలన వాళ్ళ జీవన విధానం కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ మనము మన కులము సమాజాన్ని మొత్తం ఉద్ధరించాలనేటటువంటి కాన్సెప్ట్తోనే ఉన్నోళ్ళం, అన్ని వృత్తులకు అలవాటు పడ్డోళ్ళం. మరి ముఖ్యంగా వ్యవసాయాన్ని నమ్ముకొని, భూమిని నమ్ముకొని ఆయా వ్యవసాయ వృత్తుల్లో అన్ని కులాలతోన, అన్ని సామాజిక వర్గాలతోన కలిసి పనిచేసినటువంటి చరిత్ర గలటువంటి కులము. అన్ని ఉద్యమాలకు కూడా ముందుండి కొట్లాడినాం. అది మావోయిస్ట్ ఉద్యమాలైనా, దళిత ఉద్యమాలైనా, అంబేద్కర్ ఉద్యమాలైనా, సామాజిక ఉద్యమాలైనా, ఏ ఉద్యమం తీసుకున్నా మాల కుల ప్రస్తావన లేకుండా, పాత్ర లేకుండా, అది మనం పుట్టకముందు జరిగింది, పుట్టినాక జరుగుతుంది. అది ఎప్పటికీ జరిగేటువంటి సహజమైనటువంటి కార్యక్రమమే సమాజంలో మన కుల పాత్ర. చాలామందికి మేము ఆల్మల స్టూడెంట్ అసోసియేషన్ స్థాపిస్తున్నటువంటి సందర్భంలో కులం ఏంది, దాని చరిత్ర ఏంది, దాని ప్రాముఖ్యత ఏంది, అసలు దాన్ని ఎవరు ఏంది ఏం చేసారు, మరి అన్ని కులాలు పాంప్లెంట్లు తీస్తున్నాయి, రాస్తున్నాయి, పంచుతున్నాయి, నమ్మిస్తున్నారు, పాడుతురు, ఆడుతురు, అన్నీ చేసారు. కానీ మరి మాలోళ్ళు ఏంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. ప్రత్యేక తెలంగాణలో ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులకు కూడా మేము చూస్తుంటే హైదరాబాద్లో మరీ ముఖ్యంగా, ఇంతకుముందు అన్నతోనే అదే మాట్లాడినా, ఇప్పుడు సవీన్ అన్న వస్తే అన్న సార్ మన కమ్యూనిటీ అన్న అంటున్నాడు. ఈ అన్న ఉండబట్టి దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది ఈ ఆర్ట్స్ కాలేజీలో యాజ్ ఏ ఎంప్లాయీగా. అన్న ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇది మన పరిస్థితి. ఎంత బాధ ఉంటుంది. ఇది కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటుంది దీన్ని. అంటే మేము అంశ ఆధ్వర్యంలో అన్ని నిజాం కాలేజీ బహిరంగ సభ తీసుకున్నప్పుడు అన్ని కులాల అంటే కుల సంఘాలతోన కలిసి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సందర్భంలో మనకు ఇక జిల్లాకు నేషనల్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇక ఆ ప్రెసిడెంట్లకు పొదవనే లేదు, సంఘాలు ఎక్కువ సభ్యులు తక్కువ అన్నట్టు పరిస్థితి మనది. అందరినీ కలిపి ఒక వేదిక మీద కూర్చోబెట్టి ఒక ఐక్య ఉద్యమం, ఒక యూనిటీ వాయిస్ వినిపిద్దాము. తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫస్ట్ కులము గొంతెత్తి ప్రశ్నించింది మనమే, నిజాం కాలేజ్ వేదికగా. అందరూ ఆశ్చర్యపడ్డారు. అరే మీరు ఇంత ఉద్యమకారులు, ఇంత పోరాడినరు, ఇంత చేసిరు, ఇంత సామాజిక బాధ్యత ఉంటుంది, వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరే ఫస్ట్ ఇంత ఈ ప్రశ్నించడం ఏంది అనే చర్చ కూడా జరిగింది. ఎందుకు ప్రశ్నిస్తున్నాం, ఎందుకు మనకు నష్టం జరుగుతుంది? ఎవరైనా అంతే, రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాందే నడుస్తూ ఉంటుంది. ఎవడు గట్టిగా నిలబడితే, ఎవడు గట్టిగా కొట్లాడితే, ఎవడు అడిగితే, ఎవడు భయపెడితే
వాని వైపే రాజ్యం నిలబడేటువంటి తత్వం అది. అది వాస్తవం. అది దొంగనే దొంగ వేరే వ్యక్తిని చూపిస్తూ మీరంతా దొంగలు, దోచుకున్నారు, మాకు నష్టం చేశారు, మీరే అనుభవదారులు, మీరే తిన్నారు అనేటువంటి ఒక 30 సంవత్సరాలు మనం ఈ సమాజంలో మన సోదర కమ్యూనిటీ, అంటే మాది సోదర అన్నదలుచుకోలేను నేను, కానీ మన పక్కలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం మాదిగ కమ్యూనిటీ మనల్ని దుమ్మెత్తిపోసింది. ఏ మేధావి స్పందించలే, ఏ రాజకీయ నాయకుడు స్పందించలే, ఏ ఇంటెలెక్చువల్స్ స్పందించలే, ఏ ఉద్యమకారుడు కూడా, మేధావులు అనుకునేటోళ్ళు కూడా స్పందించలే. మరి ఎవడు దాన్ని కౌంటర్ చేయాలి? ఎవరు చెప్పాలి? మేము దొంగలం కాదు, మేము నిజాయితీ పరులం, మేము కష్టపడుతున్నాం, మేము నిజాయితీగా బతుకుతున్నాం, గౌరవంతో పనిచేస్తూ ఉన్నాం, సమాజంలో మాకంటూ ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత ఉందని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? విద్యార్థులుగా చెప్తే అవుతుందా? పోనీ కుల సంఘాలు గట్టిగా ఉన్నాయా? ఎట్లా? ఎవరు చెప్పాలా? ఎవరు మీద వేసుకోవాలంటే ఎవరు కులాన్ని ముందరేసుకొని మీద వేసుకొని నేను ఇది అని చెప్పుకునే పరిస్థితి ఇప్పటికీ లేదు. అది చూస్తూనే ఉన్నాం. మరి అన్ని రంగాలలో కనిపిస్తుంది. అది ఒక రంగమని కాదు. ఇప్పుడు తప్పని పరిస్థితుల ఖచ్చితంగా నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఇంట్లో కూర్చున్నా, నువ్వు కనిపించకుండా తిరిగినా కులం అనేది దాగే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, వార్డు మెంబర్తో మొదలు పెడితే పార్లమెంటు స్థాయి వరకు కూడా నువ్వు మాల అని చెప్పకపోయినా ఖచ్చితంగా తీసుకొచ్చి చూపించే పరిస్థితి వచ్చింది. ఎందుకు? సుప్రీంకోర్టు ఎప్పుడు అది 2004లో వచ్చినటువంటి డిసిజను. అప్పుడు అంటే నాకు తెలిసిన సారాంశం ఏంటంటే 1992లో కూడా చాలామంది ఇంతకుముందు మన జుడిషియర్ అంటే వాళ్ళ కేసులలో వాదిస్తున్న వ్యక్తులను చూసి ఏంది దీని సారాంశం అంటే అసలు క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించదు. ఎందుకు వర్తించనేది కూడా 9 మంది బెంచ్తో కూడుకున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము 90స్లో 91, 92 ఆ ప్రాంతంలో క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించదు, ఇంద్రసాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ అనుకుంటుంది. ఆ కేసులో చాలా స్పష్టంగా 9 మంది ధర్మాసనం చెప్పింది అసలు వర్గీకరణ అనేది అసాధ్యము ఎస్సీ ఎస్టీలకు అని. 9 మందితో కూడుకున్నటువంటి బెంచ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ 7 మెంబర్స్ ఏంది అంటే వాళ్ళని ధిక్కరించినట్ట, 9 మంది బెంచ్తో కూడుకున్నటువంటి తీర్పును అగౌరవపరిచినట్ట, కేర్ చేయనట్ట, ఏమనాలి మరి? దాన్ని న్యాయబద్ధమైందని అంట, న్యాయమైనది అన్నట్ల దాన్ని ఎట్లా? దాని సారాంశం ఏంది మరి? అట్లా చాలా మొన్న కూడా డిసిజన్ ఏది, అది పంజాబ్ గవర్నమెంట్కి సంబంధించింది. అది రాజేంద్ర సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్కి సంబంధించిన డిసిజన్. అందులో ఎంఆర్పిఎస్ అనేది ఒక ఇంప్లీడర్గానే, దేంట్లో సపోర్టర్గా ఎవరు దాంట్లో పనిచేసారు. అది ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కేసు డిసిజన్లో కూడా మేము సాధించినాం, వర్గీకరణ సాధించినామని వాళ్ళతో గుంపులో గోవిందులకు వీరు దాంట్లో కలిసి మేము సాధించినాం, వర్గీకరణ అయిపోయింది, అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాల్సిందే, మీరు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అన్నటువంటి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. మరి నిజంగా మరి అంత న్యాయబద్ధమైనటువంటి న్యాయమూర్తులు 7 మందితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చినప్పుడు ఒక 10-15 రోజుల్లోనే ఎప్పుడు సుప్రీంకోర్టు చరిత్రలో కూడా తక్కువ టైంలో రివ్యూ పిటిషన్లో ఒక తీర్పుకి వ్యతిరేకంగా వచ్చినటువంటి కేసు ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి అది మొన్న వర్గీకరణ తీర్పు మీదనే వచ్చిందంట. అది ఇక్కడ ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పొలిటికల్గా చేసినటువంటి తీర్పు, మ్యానిపులేటెడ్, మిస్లీడ్. ఇది ఏదో సుప్రీంకోర్టు అంటే ఏదో కొండ మీద ఉండి ఓడిపడ్డది, వాళ్ళు దేవుళ్ళు, దేవతలు, సత్యాలు, ధర్మాలు చెప్పేటోళ్ళు, అదే అల్టిమేట్ అనే పరిస్థితి ఈ గవర్నమెంట్లో బీజేపీలు వచ్చినాక, ఆర్ఎస్ఎస్లు వచ్చినాక న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించి తీర్పులు తీసుకొచ్చి ఆయా రకాల సామాజిక వర్గాల మధ్యలో విభేదాలు సృష్టించాలా. ఇది పక్క పొలిటికల్ ఓట్ బ్యాంకుతో తీసుకున్నటువంటి తీర్పుగానే అది దేశం మొత్తం భావిస్తుంది. అది అందరికీ తెలిసినదే. ఈవెన్ మాదిగా కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ క్రిమిలేయర్ నాయన క్రిమిలేయర్ మనకు సంబంధం లేదు కదా, దీన్ని ఎందుకు తీసుకొస్తున్నాడు, కొండనాలికకు మందేస్తే ఉండనాలిక ఊడినట్టుంది, వీడి తీర్పు, వీడి ఉద్యమము అసలు ఎందుకు పనిచేస్తున్నాడు, ఈ వర్గీకరణ ఏంది, దండోర ఏంది అనేది కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి మనం చూసినాం కదా, ప్రొఫెసర్లు కానీ జ్యుడిషియర్లో పనిచేస్తున్నటువంటి మాదిగ కమ్యూనిటీ నుండి కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఇది వర్గీకరణ అంశం అనేది తెలంగాణకు అవసరం లేదు, మాకు వద్దు అనేది వాళ్ళు వాదిస్తూ ఉన్నారు.
అట్లాంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఈ ఈ కేసుల మీద మరి మనము మాల కమ్యూనిటీగా, తర్వాత విద్యార్థులుగా, ప్రొఫెసర్లుగా, విద్యావంతులుగా, ఉద్యమకారులుగా ఇది దాచుకుంటే దాచేది పరిస్థితి లేదు. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఇన్వాల్వ్ అయినా కాకుండా, నువ్వు ఇంట్లో కూర్చున్నా, కులం చెప్పినా చెప్పకపోయినా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నీకు ఒక్కరికి నష్టం జరిగితే అది అందరికీ, కులానికి జరిగితే తలా ఇంత అన్నట్టు ఆ డిసిజన్ అనేది ఒక రకంగా యాక్టివ్ రూపకంలో, జీవో రూపకంలో లేకపోతే గవర్నమెంట్ మేము ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నటువంటి ఆ సుప్రీంకోర్టు తీర్పు మీద వాళ్ళు అట్లే ఇంకా ప్రెజర్ పెట్టి ఆ తీర్పును యాజ్ ఇట్ ఈజ్గా, లేకపోతే ఇంతకుముందు ఏబిసిడి వర్గీకరణ చేసినాం కదా దాని ప్రకారమే మేము ఫాలో కానీ అంటే ఖచ్చితంగా తెలంగాణలో మాలలకు తీరని అన్యాయం జరుగుతుంది. అది అవునన్నా కాదన్నా. లేదు అట్లా కాకుండా ఆ తీర్పు సారాంశం అనేది అందులో ఏం చెప్పింది, మరి దేని బేసిస్ చేసుకున్నది, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల మీద నిజంగానే డేటా అంటే నేనేం చెప్తున్నా, ఆయన కృష్ణమాదిగా మాట్లాడుతున్నటువంటి అంశమే మాట్లాడాలి మనం కూడా. ఇప్పుడు ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతకాలి. ఆయన జ్యుడిషియల్గా తీసుకొచ్చిండు తీర్పుని. ఆ తీర్పులో ఉన్నటువంటి సారాంశం కూడా దేని బేసిస్ చేసుకొని తీర్పు వచ్చింది, అసలు నిజంగా బెనిఫిషియర్స్ ఎవరు, తెలంగాణలో నిజంగా ఎవరికి అందలే, మళ్ళీ మాల మాదిగలు అటు మాదిగలైన ఇటు మాలలైనా నిజంగా అనుభవదారులు ఉన్నారా, మిగతా కులాలకు అందినే లేదా, ఎవరికి అందలేదు, ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, దాని మీద ఒక శాస్త్రీయమైనటువంటి చర్చ జరగాలి, సేకరణ కూడా జరగాలి. నిజంగా అనుభవదారులు ఎవరనేది ఒక లిస్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పటి వరకు కూడా వర్గీకరణకు సంబంధం లేకుండా అసలు రిజర్వేషన్ ఫలాలు కూడా అందుకోకుండా ఉన్నటువంటి మాల కులంలో ఉన్నారు, మాదిగ కులంలో ఉన్నారు. మరి నిజంగా కృష్ణమాదిగా అంత ధర్మనీతితో కూడుకున్నటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా మాదిగ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక సింధు మాది ఇంతవరకు కూడా ఇప్పుడు ఈ ఎస్టీలు కూడా బాధపడతారు. అసలు క్రిమిలేర్ ఏంది, ఎస్టీ ఎస్సీ వర్గీకరణ మీద మాకు సంబంధం లేకుండా కూడా తీర్పులు ఎందుకు వస్తున్నాయి, రిజర్వేషన్లు పోయే పరిస్థితి ఉన్నది కదా. ఇప్పుడు అసలు ఉద్యోగాలే లేవు. గవర్నమెంట్ విద్యా ఉద్యోగ రంగాలలోనే రిజర్వేషన్ కావాలన్నటువంటి ప్రధాన డిమాండ్ మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచింది. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ, కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ ఏజెన్సీల పేరు మీద థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ఉన్న ఉద్యోగాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. మరి నిజంగా బ్యాక్లాగ్ పోస్టుల మీద కొట్లాడలే కదా. నిజంగానే అసలు ఇప్పుడు ఉన్నటువంటి జనాభా ఇప్పుడు 1950స్లో కదా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చి ఆ ప్రాంతంలోనే కదా అప్పుడున్నటువంటి జనాభా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు ఎంత, మరి ఇప్పుడున్న జనాభా ఎంత, ఈ రిజర్వేషన్లు ఎంత, అసలు రిజర్వేషన్లు పెంచుకోవాలి కదా. పెంచుకొని పంచుకుందాం అనేటువంటి మూమెంట్కి ఎందుకు వస్తలేరు వాళ్ళు మాదిగలు. నిజంగానే ఇప్పుడు వర్గీకరణ తీసుకుంటే ఉన్న ఉద్యోగాలన్నీ జనాభా ఎంత, ఎవరికి సరిపోతాయి, ఎంతమందికి వస్తాయి, మాదిగలకు మొత్తం ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు వర్గీకరణ జరిగితే రావు కదా. బ్యాక్లాగ్ ఏంటి, దాని రిజర్వేషన్లు ఏంది, రోల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంది, విద్యా ఉద్యోగాల మీద కాకుండా మిగతా రంగాలు ఎటుపోతున్నాయి. ఇవన్నీ అసలు ఈ ఉద్యమం చూస్తుంటే, ఆ తీర్పులు చూస్తుంటే, వీళ్ళు చేసే హడావిడి చూస్తుంటే ఇదంతా రాజకీయపరమైన ఓటు బ్యాంక్ రాజకీయాలు. తీర్పు ఇచ్చిన వాళ్ళు ఆర్ఎస్ఎస్లు, బీజేపీలో దాని మీద కామెంట్ చేయకూడదు అనేది మూసుకొని కూర్చున్నారు. పొలిటికల్ స్టేట్మెంట్ లేదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఎవడు కూడా కేంద్ర మంత్రులు కూడా వర్గీకరణ తీర్పు మీద వచ్చినాక ఎవడు స్పందించే పరిస్థితి కనిపిస్తలేదు. అంటే హడావిడిగా ఏదో తీర్పులు ఇచ్చి ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా దళితులను పడగొట్టాలనే అంశాల మీదనే తీర్పులు వస్తున్నాయంటే సుప్రీంకోర్టు మీద ఉన్నటువంటి నమ్మకాలు సన్నగిలితే బలపడతాయా? దాని మీద కూడా మాట్లాడాల్సిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ మనం లీగల్గా ఎట్లా ఫైట్ చేయాలి, ఎట్లా చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ మీటింగ్ కాబట్టి ఇంటలెక్చువల్గా మనం కూడా జ్యుడిషియర్గా ఎవరు సుప్రీంకోర్టులో మాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళతో పాటు సామాజిక బాధ్యత కలిగినటువంటి రిజర్వేషన్ బెనిఫిట్స్లలో ఓన్లీ తెలంగాణ, ఆంధ్రకే పరిమితం కాకుండా, పంజాబ్కే పరిమితం కాకుండా మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి చమ్మార్లు కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఒక ఎంపీ ఈరోజు పెద్ద ఎత్తున ఢిల్లీలో ప్రదర్శన చేసిండు. మళ్ళీ ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా నాలుక గరుచుకునే పరిస్థితి ఏర్పడింది. అరే తప్పు చేసినామా ఏంది అనేటువంటి మీమాంసలు పడి ఈరోజు వాళ్ళే ఆత్మ న్యూనత భావంతో నిజంగా దీన్ని మనం గెలిగి అనవసరంగా కంప చేసుకున్నాం అనే పరిస్థితుల్లో తెలంగాణ వర్గీకరణ అంశం ఉన్నది. అట్లా మనం మాలలుగా కూడా ఎవరో చేస్తారనుకుంటే కాదు అది. ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నేను కూడా విద్యార్థి
ఉద్యమ దశ నుండి వచ్చినాం. నిరంతరం చిన్నతనం నుండి కూడా ఇప్పటి వరకు కూడా మాదిగలతోన నేను కూడా ఒక కొట్లాడుతున్నటువంటి వ్యక్తి అన్ని సందర్భాల్లో ఎక్కడైనా సరే. ఇప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నంటే చాలా స్పష్టంగా మాదిగలకు ఒక క్లారిటీ ఉంది నా మీద. వీడంటే పక్క కరుడు కట్టిన మాల కాంగ్రెస్ తీవ్రవాది అంటారు నన్ను. నేను ఎవరికి జోకే పరిస్థితి ఉండదు. అక్కడ కూడా చాలా క్లియర్గా ఫైట్లో ఉన్నాం రాజకీయాల్లో కూడా. అక్కడ ఎవడన్నా కౌంటర్ చేస్తే మాదిగ నుండి ఖచ్చితంగా నేను స్పందించేటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. కౌంటర్లు ఇస్తే కూడా నాకు కూడా ఫోన్లు చేసి భయపెడుతున్నారు. నువ్వెవడు, నువ్వెంత మనిషి, నీ వెనుక ఎవడున్నాడు, కృష్ణ మాదిగ నువ్వు ప్యాకేజీ కృష్ణ మందకృష్ణ మాదిగా మాట్లాడేటువంటి ధైర్యం ఎక్కడొచ్చింది, నువ్వు ఏడుంటావు అని ఫోన్లు చేస్తారు. మరి అంటే మనం ఎందుకు దాన్ని వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఆయా స్థాలకల పరిస్థితులకు అనుకూలంగా మేల్కొనకపోతే, చర్చ చేయకపోతే నువ్వు ఎన్ని బహిరంగ ప్రదర్శనలు చేసినా, కృష్ణమాదిగ 30 సంవత్సరాల నుండి చాలా ప్రదర్శనలు చేసిండు. పరేడ్ గ్రౌండ్లో 30 లక్షల మందితో ప్రదర్శన చేసిండు, కానీ కాలే. మరి దాన్ని ఎట్లా లాబింగ్లోకి వెళ్ళిండు ఆయన. లాబింగ్లోకి వెళ్ళిండు, అటు జ్యుడిషియర్గా ఇటు పొలిటికల్గా సైమల్టేనియస్గా 2 ఉద్యమాలు చేసుకుంటూ వెళ్ళిండు ఆయన. అట్లా మనం పనిచేసే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి మనము ఎవరో కొట్లాడతారు, ఎవరో చేస్తారంటే ఆయా సెక్టర్లో, ఆయా సందర్భాలలో ఏ రంగంలో ఉన్నా, అది పొలిటికల్ అయినా, విద్యారంగమైనా, ఏ రంగమైనా, మరీ ముఖ్యంగా ఇది జ్యుడిషియర్కి సంబంధించినటువంటి ఫైట్ చేయాలి ఇప్పుడు మనం. కాబట్టి ఆ జ్యుడిషియర్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులలో కానీ దాని ఎక్కడ ఎట్లా తీర్పు వచ్చిందో కానీ దాన్ని కౌంటర్ చేసి ఆ స్థాయిలో కొట్లాడేటువంటి లాయర్లను కూడా పనిచేసే విధంగా ఆ నిష్ణాతులను తీసుకుపోయి పనిచేసుకుంటే తీర్పును మళ్ళీ రివ్యూకి వచ్చే అవకాశం ఉన్నది. అది మళ్ళీ ఆ డిజాల్వ్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా యూనివర్సిటీలో అయినా, సమాజంలో అయినా, ఏ సందర్భంలో ఎక్కడున్నా మౌత్ టాక్ అనేది దాన్ని లాజికల్గా, జ్యుడిషియర్గా మనం దాని మీద కౌంటర్ చేస్తూ ఆయా సందర్భాలలో మనం మాలో ఇంటెలెక్చువల్గా పనిచేయాలి. దాని మీద మాట్లాడితేనే నిజంగా ఇది తీర్పులో సారాంశం ఇది ఉన్నది, వీళ్ళు ఇట్లా పనిచేస్తామని, ఇది ఇట్లా నడుస్తూ ఉన్నది, దీంట్లో న్యాయం లేదు అనేది కూడా సమాజం ఆలోచించే విధంగా మనం ఆయా సందర్భాలలో వ్యక్తులుగా మనం పనిచేయాలా, మాట్లాడాలా. కానీ ఎవరో చేస్తారు, ఎవరో సంఘం ఉంది, ఎవరో నాయకులు ఉన్నారు, వాళ్ళు చేస్తారులే అనుకుంటే అది ఒక్కరికి విషయం కాదు, కమ్యూనిటీ విషయం. కాబట్టి మిత్రులారా, ఇట్లాంటి సందర్భాలు ఇంకా జరగాలి. నేను కూడా అంటే ఈ సందర్భంగా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ అన్న కూడా మొన్ననే ఫోన్ చేసి మనం ఒక రౌండ్ టేబుల్ లాగా పెడదామంటే నేను అనుకునే ఇంకా చాలామంది రావచ్చు, మరి బయట కూడా జ్యుడిషియర్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రాట్స్ కూడా వస్తారేమో అని అనుకున్నా. కానీ మనమే ఉన్నాం. ఓకే, ఎవరు వచ్చినా రాకున్నా మనము ఈ డిస్కషన్, దీని సారాంశాన్ని మనం బయట కూడా స్ప్రెడ్ చేసేటువంటి బాధ్యులు కలిగినటువంటి ఇక్కడ వచ్చిన మిత్రులు దాని మీద ఇంకా లోతుగా డిస్కషన్ చేసి అధ్యయనం చేయండి ఆ తీర్పు మీద అని నేను ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నలకి, నా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఉద్యమ జై భీమ్, జై భీమ్, జై మాల.